మనం ఫోన్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మన యొక్క ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు అనుకోండి, అమెరికాలో ప్లేన్లో వెళ్తున్నాం కలవడానికి. ఒకవేళ అమెరికాలో ఉన్న వాళ్ళు లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నవారు ఇండియాలో పెళ్ళికి రావాలంటే వారు ఏరోప్లేన్ ఎక్కేసి వస్తారు. ఒకవేళ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు రావాలంటే ట్రైనో బస్ వేసుకొని వస్తారు. కానీ దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళగలుగుతాము? దేవునితో సహవాసం ఎలా చేయగలుగుతాం? ఒక ఫ్రెండ్తో ఛాయ్ తాగితే సహవాసం వచ్చేస్తుంది, అవునా అండి? పెళ్లి చేసుకుని భార్యతో సంసారం చేస్తే ఆమెతో మనము రిలేషన్లో వెళ్ళిపోతాం. బట్ హౌ కెన్ ఎ మ్యాన్, ఎ ఫైనైట్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ఇన్ఫైనైట్ గాడ్? లేని వాటిని ఉన్నవాటుగా చేయవాడు, ఆకాశ నక్షత్రంలో లెక్క పెట్టగలవాడు, పేర్లు పెట్టి పిలచగలవాడు, మనం కూర్చున్న లేచినది మన హృదయంలో ఆలోచన పుట్టక ముందుకే తెలిసినవాడు, ఇసుక రేణువులను లెక్క పెట్టగలవాడు, మన తల వెంట్రుకలను లెక్క పెట్టేవాడు, మహా గొప్ప దేవుడు, భూమి ఆకాశం సృజించిన మహా గొప్ప దేవుడు. ఈ ఈ ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ, ఆకాశ పక్షులు ఆయనే, జలచరాశులు ఆయనవే, ఈ కొండలు కోనలు సమస్తము ఆయన. అందుకే 24:1 చదివినాం, భూమియు దాని పరిపూర్ణతయ యెహోవాది. ఈజ్ ద ఓనర్, ఈజ్ ద క్రియేటర్. హౌ కెన్ ఎ ఫైనైట్ మ్యాన్ విత్ ఎన్ ఎక్స్పైరీ డేట్ ఆఫ్ 70 years, అధిక బలం ఉన్నెడల 80 years, how can we with a limited capacity, with a limited intellectual capacity, with a limit wisdom, the only way that we can have a fellowship is walking and talking with God. Hallelujah. The very purpose of man's creation by God is to have fellowship, సహవాసం. ఎలా సహవాసం చేయగలుగుతామంటే ఆయనతో మాట్లాడడం వల్ల. ఎలా అండి? యు టాక్ విత్ గాడ్. మనము ఫుడ్ తినేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు యూ కెన్ టాక్. When you're traveling, you can talk. When you're working, you can talk. అందుకే if you read Genesis 5:24, ఇక్కడ వ్యక్తిని చూస్తున్నాం. Can you read, dear brother, Genesis 5:24? 24. Yeah. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. చాలండి. ఇక్కడ ఒక క్యాండిడేట్ని చూస్తున్నాం. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఫర్ దిస్ మ్యాన్. ఎలా ఉన్నాడండి ఈయన? అండ్ ఈనోక్ వాక్ విత్ గాడ్. ఇక్కడ we need to understand, this man of God is walking and talking with God. He was every day is communicating with God. Communication ద్వారా కమ్యూనియన్ ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. So there cannot be a communion without communication. So you need to have a regular communication. నేను పాస్టర్ నోయల్ గారు ఎవ్రీ టైమ్ వి కమ్యూనికేట్, బ్రదర్ ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, హౌ ఈజ్ యువర్ హెల్త్. సో వి కమ్యూనికేట్ అండ్ వి ఎస్టాబ్లిష్ అ కమ్యూనియన్. సో యూ నీడ్ టు హ్యావ్ నాట్ ఇన్ వన్స్ ఇన్ ఎ ఇయర్, యూ టాక్ విత్ గాడ్, యూ టాక్ విత్ గాడ్. ద మూమెంట్ యూ గెట్ అప్, యూ టాక్. ద మూమెంట్ యూ గో టు బెడ్, యూ టాక్ విత్ గాడ్. ద మూమెంట్ యూ ఆర్ లయింగ్ డౌన్, యూ టాక్ విత్ గాడ్. ఇక్కడ Enoch is doing the same thing. He is establishing divine communication, divine communion, దైవ సంబంధం. ఆయన ఎవరితో? ఇక్కడ వాక్యం, he walked with God and God took him away. Elijah walked with God, God took him away. Exodus 33 మనం చూసాం. Moses was communicating with God, he's talking with God. We need to develop a habit, attitude, addiction of talking with God. Hallelujah. If I want to talk, sometimes నేను ఛత్తీస్గఢ్లో ఎంటర్ అయినప్పుడు 6 గంటలు సిగ్నల్స్ లేవు. 6 గంటలు మా ఇంట్లో పరిశాన్, అరే సిగ్నల్స్ ఏమైపోయినా. అవును, కొన్నిసార్లు మన నెట్వర్క్ పనిచేయవు, సిగ్నల్స్ ఉండవు, వైఫై పనిచేయదు. కానీ యేసయ్యతో యూ కెన్ టాక్ టు హిమ్ ఎనీ టైమ్. హల్లెలూయా. కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్. యూ టాక్ టు హిమ్. ఇక్కడ చాలా మంది యవ్వనస్తున్నారు. యు టాక్ అబౌట్ వాట్ యు వాంట్, యు కమ్యూన్ యువర్ హార్ట్ డిజైర్స్.
According to Psalms 20, he is the one who fulfills the desires of your heart. Hallelujah. ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయననే ఎక్కిస్తాడు. ఒక గొర్రెలను కాచుకునే వ్యక్తిని తీసుకువెళ్ళి 40 సంవత్సరంలో రాజుగా చేసినాడు. ఆయన అనుకోలేదు ఒక గొర్రెల కాపరి నేను ఒక 40 years రాజుగా ఉంటానని. రిమెంబర్, he was communicating with God. అగాధములో వెళ్ళినా కానీ, జలములలో వెళ్ళినా కానీ ఏమైందంట, జలములు ముంచజాలవు, అగ్నిజ్వాలలు కాల్చజాలవు. సో విత్ హూమ్ యు ఆర్ కమ్యూనికేటింగ్, దిస్ ఇస్ మై క్వశ్చన్. ఎవరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, యు బీ ఇన్ ద ట్రైన్, యూర్ ఇన్ ద మెట్రో, ఆర్ యు ఆర్ ఇన్ యువర్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్, ఎవ్రీవన్ ఈజ్ బిజీ టాకింగ్. ఎవ్రీవన్, ఎవరు ఖాళీగా లేరు. రైట్ ఫ్రమ్ స్కూల్కి వెళ్ళేవాడు కానీ చచ్చిపోయేంత వాడు కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. బట్ విత్ హోమ్ యు ఆర్ టాకింగ్? స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారా? కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ద టైమ్ విల్ కమ్, నో వన్ విల్ బి దేర్. హెవెన్స్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ హిస్ వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. ద ఓన్లీ వే దట్ యు కెన్ ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ విత్ ద డివైన్ గాడ్, immortal God, eternal God, the creator God, almighty and all powerful God, omniscient, omnipotent God, is talking with him. You can have fellowship only by talking. You establish a strong fellowship by talking. If you see the scripture, పాత నిబంధన అంతా చూస్తున్నప్పుడు ఎవరెవరండి? ఇదిగో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి స్నేహితుడై ఉన్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, తన ఇళ్ళంతట్లో ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. He was so faithful, and ఆ కమ్యూనికేషన్లో God was ready to do anything for him. I will, మోషే నీ కొరకు నేను వీళ్ళందరినీ తీసేసి నీకు ఒక కొత్త నేషన్ ఇస్తా అని చెప్పినాడు. God honors his friends. As a friend talked with friend, Moses talked with God, God talked with Moses. ఈరోజు మన కమ్యూనికేషన్ ఎవరితో చేస్తున్నాం? ఆర్ ఫెలోషిప్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్? Elijah had that communication. Elisha has that communication. Today we are paying lot of bills for communication. Postpaid bills, prepaid bills, data recharges. Avuna? Telecommunications are the biggest players who are making lot of money. ఏం మాట్లాడుతున్నారో బాబు అంటే పనికిమాలిన మాటలు. అవునా? పనికిమాలిన ముచ్చట్లు. One day I was traveling this long back. My missions are into North India. I was watching a guy. ట్రైన్ ఎక్కిన కాడి నుంచి ఆల్మోస్ట్ 16 hours I was in the train. దిగేంత వరకు వాడు ఫోన్లోనే ఉన్నాడు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు, వాష్రూమ్ బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతూ ప్రతి స్టేషన్ చెప్తుండు వాడు. ఇప్పుడే పల్లీలు తిన్నా, ఇప్పుడే శనగలు తిన్నా, ఇప్పుడే జామకాయలు తిన్నా. ఎవ్రీథింగ్ ఈజ్ కమ్యూనికేటింగ్. ఐ బిలీవ్ ఈవెన్ మెనీ ఆఫ్ ద born again Christians are communicating which is unnecessary and irrelevant. In the body of Christ today, they have forgot to have fellowship with God. పెద్ద పెద్ద సేవకులు, many mega churches are falling away in many parts of the countries. The mega churches has become multiplex, like cinema theater, like you have popcorn, you have candy, you have XYZ. Pastors has become celebrities now. You want appointment? You give 10 lakhs, you take a picture. You give 1 lakh, you'll give one picture. 1 crore is a dinner. The celebrities, even they're not giving appointments to the church people. But in the early church, it's not like that. If you read Acts 2:42, వాళ్ళు ప్రార్థన ఎందును, రొట్టె విరుచుట ఎందును, అపోస్తుల బోధ ఎందును, ఎలా అంట, సహవాసమందును ఎడతెగకున్నారు. In the fellowship. Today, the very first criteria God wants his children to have fellowship with him. Fellowship. We need to have fellowship with God. We need to fellowship with one another. నేను దేవునితోనే మాట్లాడతాను, నీతో పరిచయం నాకు అవసరం లేదని చాలామంది ఉన్నారు.
You need to have fellowship with God and with one another. There is a sweet fellowship that we see in the triune God. God the Father, God the Son, God the Holy Spirit. God the Father always honors his Son. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. And Son always glorifies the Father. ఏమంటే తెలుసా, నా తండ్రి దగ్గర నేను ఏది విన్నానో, ఏది చూచాను, ఏది నేర్చుకున్నానో, I glorify my Father. Our Father and Son always glorifies the Holy Spirit. ఇష్టం వచ్చినట్టు కాదు. So we see the divine triune God as a sweet fellowship. They're one. ఆ వన్నెస్లో you see the sweet fellowship, సహవాసం. Today we need to have the divine fellowship with God. You talk. Prayer is something different. మీరు మోకరించి ప్రార్థన చేయొచ్చు, రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయొచ్చు, సాష్టాంగపడి ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, ఆసక్తితో ప్రార్థన చేయొచ్చు, విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు, కన్నీరుతో ప్రార్థన చేయొచ్చు, కనిపెట్టి ప్రార్థన చేయొచ్చు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాకింగ్ విత్ గాడ్. యూ కెన్ టాక్ టు గాడ్ ఎనీ టైమ్. ఆఫీస్లో డ్రైవింగ్ చేసేటప్పుడు, అవునా, పల్లీలు తినేటప్పుడు, ట్యాంక్ బండ్ మీద తిరిగినప్పుడు, అవునా, పార్క్లో తిరిగినప్పుడు, జాబ్ చేసుకునేటప్పుడు, యూ టాక్ టు హిమ్, యూ జస్ట్ పోర్ అవుట్ యువర్ హార్ట్. ఏం కావాలో. నేను ఒకరోజు ప్రభుకి చెప్తున్నా, ప్రభు, ఐ వాజ్ ఇన్ ద బైబిల్ కాలేజ్ ఇన్ 2001 ఎట్ వైజాగ్. మా బైబిల్ కాలేజ్లో ఐ లెర్న్ వన్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఫెయిత్ ఈజ్ ద అసెట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ నాట్ గోల్డ్ ఆర్ సిల్వర్. మన అయ్యే ఆస్తులు దేవుని రాజ్యంలో పనికిరావు. హల్లెలూయా. ఓన్లీ దేవుని ఆస్తి వాక్యము. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ద కింగ్డమ్ ఇన్ ద కింగ్డమ్. హల్లెలూయా. సో ఇదే పనికొస్తుంది. సో ఒక వాక్యం ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అడిగేవానికి దేవుడు ఏం చేస్తాడంట, ఇస్తాడు. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి నేను వెళ్తున్నాను, మరి వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి. ప్రభుకి చెప్తా ఉన్నాను. ఆ మాటలు నేను ముగించే లోపల నాకు ఏది కావాలో ఒక బ్రదర్ డోర్ కొట్టి, దేవుడు నాతో చెప్తున్నాడు, నీకు ఈ వస్తువు ఇయ్యమని చెప్పాడు. హల్లెలూయా. యు టాక్ విత్ గాడ్. గమనించండి, ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరములు హీ స్పోక్ 1-to-1 విత్ హిస్ 12 disciples. స్పెండ్ టైం. సీజర్ ఉన్నాడు అక్కడ, చక్రవర్తి. There is Roman Caesar, there is Felix, there is Festus, there is Agrippa, there is Herod, there is Pilate. No, వాళ్ళతో దేవుడు లేదు. There's Pharisees and scribes and Sadducees. Jesus did not spend time with them, but he had fellowship with ఎవరితో అండి? ఒక సాధారణ ప్రజలతో. 3.5 సంవత్సరం వాళ్ళతో తిన్నాడు, పడుకున్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. He was talking, it was just casual talk, just casual talk. వాళ్ళు చేతులు కడుక్కునే దగ్గర, తినే దగ్గర, ఆ రోడ్ల మీద, యెరూషలేము వీధులలో, దెకపోలిస్, గలిలయ ప్రాంతంలో, ఈస్ జస్ట్ టాకింగ్. హి వాస్ టాకింగ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. అందుకే అంటాడు, వీళ్ళకి ఉపమానాలు కానీ మీకు పరలోక రాజ్య మర్మములు. సో 3.5 years Jesus had a strong fellowship with his disciples. So today, as the body of Christ, the churches has neglected making disciples. The churches has become, ఏమైపోయింది తెలుసా, the churches has become entertainment centers. The churches are not making disciples, they are busy making spectators. Spectators ఏం తెలుసా అండి? టికెట్ తీసుకుంటారు, వస్తారు, చప్పట్లు కొడతారు, అరే మస్తు ఉంది, పొగ బాగా పెట్టి, మన పని ఏం చేయాలా? we need to keep extending the kingdom of God. What is the kingdom of God? It is righteousness, peace and joy in the Holy Ghost. ఏడవడం కాదు, ఊరికి ఏడ్చుకుంటూ వస్తారు చర్చికి. ఏడవమని ఉందా? ఆనందించుడి, నేను ప్రభువు ముందు మరలా చెప్తున్నాను, ఆనందించడం వల్ల నేను బలము నొందెదరు. దేవుని రాజ్యం అంటే ఆనందం, ఏడవడం కాదు. ఊరిగా తెల్లబట్టలు వేసుకొస్తారు, మోకరిస్తారు, ఏడుస్తారు. ఇంటికి వెళ్తారు, ఇంట్లో ఏడుస్తారు, పక్కన వాళ్ళు ఏడుస్తారు, వచ్చేటోళ్ళు కూడా బంద్ అయిపోతారు. అరే ఇది ఎక్కడ చేస్తారా బాబు, ఎప్పుడు ఏడుస్తారు అని. అది బైబిల్లో లేదు. ఏముంది ఇక్కడ? ఆనందించుడి.
ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ జాయ్ ద హోలీ గోస్ట్. ఆయన ఆనంద తైలాభిషేకం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు కదా, Isaiah 61, ఆనంద తైలాభిషేకం, ఉల్లాస వస్త్రం ధరింపజేస్తున్నాడు భారభరితమైన వాటికి. గమనించండి, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు టాక్ విత్ హిమ్, టు వాక్ విత్ హిమ్. మనం ఎప్పుడైతే ఈ యొక్క లేఖనముల ప్రకారం మనము చేస్తామో, వీఆర్ రీచింగ్ ఆ డివైన్ పర్పస్. ఈరోజు చాలామంది వాళ్ళ పర్పస్ ఎంతో తెలియక, ఈరోజు మా చర్చ్లో అనుకోకుండా ఒక బ్రదర్ సూసైడ్ చేసేసుకున్నాడు. మంచిగా మందిరంకి వచ్చే బిడ్డ ఏమైపోయినాడు అంటే, లోక స్నేహంలో వెళ్ళిపోయి, చాలామంది దేవునితో సహవాసం చేస్తే నువ్వు సూసైడ్ చేసుకో, దేవునితో సహవాసం చేస్తే సూసైడ్ చేసుకున్న వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి మనము నడిపిస్తాం. సో వన్స్ అగైన్ ఐ ప్రే దట్ యు ఆల్ టాక్ విత్ గాడ్. హల్లెలూయా. యు టాక్ విత్ గాడ్ ఎనీ టైమ్, ఎనీవేర్, వాట్ ఎవర్ యు నీడ్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. మీకు ఉద్యోగం కావాలన్నా, పెళ్లి కావాలన్నా, స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, గృహం కావాలన్నా, వాట్ ఎవర్ యు నీడ్, you talk with God. Hallelujah. May God bless each and every one of you abundantly by listening to this word. ఈ యొక్క వాక్యము మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించి 1000 రెట్లు ఫలించును గాక. ఆమెన్. God bless you. Thank you so much, Pastor Noel.